వీడియోలో అయితే వంట చేస్తూ ఉంటానండి, కానీ చెప్పే విషయం పైన బాగా గమనించండి. థంబ్‌నెయిల్‌లో చూసింటారు కదా, ఒక 26 ఇయర్స్ ఓల్డ్ ఒక అమ్మాయి వర్క్ ప్రెషర్ వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందండి. అసలు ఆ న్యూస్ చూడగానే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ ప్రెషర్ అయితే ఉందండి, అది ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అదే కాకుండా సాఫ్ట్వేర్ అనే కాదండి, ప్రతి చోట మనకైతే వర్క్ ప్రెషర్స్ ఉంటాయండి. కానీ ఫ్రెషర్గా ఉన్నప్పుడు వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే చెప్తాను. నేను ఫస్ట్ చదువుకున్న వెంటనే అంటే ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యానండి. అక్కడ ఏమైందంటే ఫ్రెషర్గా ఉండే వాళ్ళకి కొత్త సబ్జెక్ట్స్ ఇస్తారనమాట. వాటికి సంబంధించిన మెటీరియల్ సరిగా దొరికేది కాదు. నేను 2013లో వర్క్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కూడా అంత ఫెసిలిటీ ఉండేది కాదు. స్మార్ట్ ఫోన్ అనేది చాలా రేర్గా ఉండేది. నేను డేటాని కలెక్ట్ చేసుకోవడానికి, క్లాస్కి ప్రిపేర్ అవ్వడానికి ఈవినింగ్ 5 తర్వాత మాకు ల్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆ ల్యాబ్స్ని యూజ్ చేసి అక్కడ కంప్యూటర్లో మనము నెట్లో దొరికే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని నైట్ ప్రిపేర్ అయ్యి పొద్దున చెప్పేదానండి. అది చాలా వర్క్ ప్రెషర్ అనిపించేది అనమాట. నాకు క్లాస్కి వెళ్ళే ముందు కూడా హెడేక్ వచ్చేది. ఎందుకంటే ఆ ప్రెషర్ అనమాట, అది నాకు అప్పుడు తెలియలేదు. ప్రెషర్ ఉంటుంది, ఇదే ప్రెషరు అనేది ఫ్రెషర్కి ఇలానే ఉంటుందండి. అంటే వర్క్ ఎక్కువ ఇస్తున్నారు అంటే మనకేమనిపిస్తుంది, మనం బాగా పనిచేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఫ్రెషర్గా ఇంకా బాగా నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, ఇదే ఆలోచన చేస్తాం. కానీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంటుందండి. ముఖ్యంగా ఫ్రెషర్స్లో ఒకసారి హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత రియలైజ్ అయిన వాళ్ళే దాని యొక్క విలువ తెలుస్తుంది. నాకు కూడా ఈ సిచ్యువేషన్, ఈ అమ్మాయి కేసు చూసిన తర్వాత అలానే అనిపించిందండి. ఫ్రెషర్గా జాయిన్ అయింది కదా, దాన్ని తను నిరూపించుకోవడానికి వాళ్ళు ఎంత కష్టమైన పని ఇచ్చినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా చేస్తూనే ఉన్నిందంట. వాళ్ళ మదర్ ఒక లెటర్ రాయడం వలన, అంటే ఈమెయిల్ పంపారండి ఆ కంపెనీ యొక్క సీఈఓకి. అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. అమ్మాయి చాలా కష్టపడి పనిచేస్తుంది. అసలు 1-2 డేస్లో 3 డేస్లో చేయాల్సిన పనిని 1 డేలో కంప్లీట్ చేయమని చెప్పడం, నైట్ ఫోన్ చేసి వర్క్ అనేది ఇచ్చి పొద్దున్నే కావాలి అవుట్పుట్ అని చెప్పడము, ఇవంతా ఎవరికైనా అంతే కదండి. నైట్ ఫోన్ చేసి వర్క్ చెప్పేశారు అంటే నైట్ సరిగా నిద్ర రాదు. నిజమా కాదా? అరే ఈ వర్క్ పెండింగ్ అయిపోయింది, పొద్దున్నే ఇవ్వమన్నారు కదా అని నైట్ పడుకోకుండా పని చేస్తారు. ఇలా ఇబ్బంది పడడం వలన ఆ అమ్మాయికి ఫైనల్గా అసలు హెల్త్ ఏం ఇష్యూస్ లేని అమ్మాయి చనిపోయిందంటే నాకు చాలా బాధ అనిపించిందండి. సేమ్ సిచ్యువేషన్ నేను జెంట్స్లో కూడా అబ్జర్వ్ చేశాను. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారండి. జెంట్స్ కూడా అంతే, బయటికి చెప్పలేరు. ఈ కోపాన్ని అంతా మనం ఫ్యామిలీ మెంబర్స్ పైన చూపిస్తాము. ఇలా దాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమే. కానీ ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, నేను కూడా చేస్తున్నానండి, ప్రెజర్స్ అయితే ఉంటాయి, కానీ మేనేజ్ చేయడం కొద్దిగా అలవాటు చేసుకున్నాను. ఎక్కువగా ప్రెజర్ ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కువ వర్క్ ఇచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకి చెప్పాలండి, ఇది కొద్దిగా టైం పడుతుంది, నేను ఆ టైంకి అంతా చేసిస్తాను, మీరు డెడ్ లైన్ ఇచ్చారంటే కొద్దిగా అవ్వదు, ఆ టైంకి అవ్వదు అనేది మనం నో చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడే మనం సర్వైవ్ అవ్వగలుగుతాము. అంతేకాని మన హెల్త్ పాడు చేసుకొని డబ్బులు సంపాదించడం వల్ల ఆ డబ్బులతో మనం హెల్త్ అనేది కొనలేం కదా. ఈ స్టేట్మెంట్ కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అమ్మాయికి మనం ప్రగాఢ సానుభూతిని అయితే తెలపడం తప్పనిచ్చి ఏమీ చేయలేని పరిస్థితి అండి. ఆ మదర్ యొక్క కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను. అయ్యో పాపం అనిపించింది, చాలా బాధేసింది యాజ్ ఎ మదర్. అందుకోసమే ఈ వీడియో చేశానండి, కొంతమందికైనా యూజ్ అవుతుంది అని.